అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కేంద్రపాలిత ప్రాంతం యానంకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానది పరివాహక లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఫరాగ్ ప్రఖర్ జైన్ సూచించారు. పంటలు నాటు పడవలపై నదిలో ప్రయాణించవద్దని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ నుంచి వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ వద్ద 4 లక్షల క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఏపీలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఏపీలో పలు జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు ఉండబోతున్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు కానీ అట్లాగే కొన్ని జిల్లాలు ఏవైతే జిల్లాల్లో గతంలో వర్షాల సమయంలో వరదల సమయంలో ఏదైతే జిల్లాలు ఎఫెక్ట్ అయ్యాయో ఆ జిల్లాలన్నింటికి కూడా ఫ్లాష్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే పూర్తిగా ఇప్పటికీ కూడా చాలా వరకు వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యి కూడా ఆ జిల్లాల్లో ఉన్న అధికారులకైతే ముందుగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 1వ నెంబర్ ఇది కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఏదైతే ఒక వరద ప్రాంతాల్లో ఎవరు పడవలు వేసుకొని చేపల వేటకు వెళ్ళకంతా కూడా ముందే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఇటుగా వచ్చినప్పుడు సముద్రంలో కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా పూర్తిగా అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. అయితే విజయవాడ ప్రాంతాల్లో అయితే గతంలో ఏదైతే ఒక వరద సంబంధించి కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఎఫెక్ట్ అయ్యాయో ఆ ఎఫెక్ట్ అయిన ప్రాంతాల వైపు కూడా ఇప్పటికే అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితుల్లో అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్ గా రానున్న 24 గంటలు భారీ నుంచి అతి భారీ ఏపీ మొత్తాన్ని కూడా వర్షాలు కుదిపేస్తాయి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలకు కూడా సంబంధించి కూడా పూర్తిగా అతిగా ఎక్కువ వరద ఎఫెక్ట్ అనేది ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే ఏదో లోతట్టు ప్రాంతాలు గతంలో చాలా వరకు వర్షాల కారణంగా ఇట్లాగే వర్షాలు ముందస్తుగా కూడా అధికారులు తెలియజేస్తున్నా సరే కాస్త ఆలస్యం అవడం, అంటే అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవడం ఆలస్యం అవడంతో కూడా గతంలో అయితే కొన్ని లోతట్టు ప్రాంతాలు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. అదే పొరపాటు మళ్ళీ ఈసారి కూడా ఎటువంటి పరంగా కూడా అవకంట ముందస్తుగా కూడా జిల్లా కలెక్టర్లతో పాటు అట్లాగే జిల్లాల్లో ఉన్న అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యి కూడా లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలందరినీ కూడా సస్యమైన ప్రాంతాల్లోకి అయితే తరలించడానికి అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే విజయవాడ బ్యారేజ్ సంబంధించి కూడా పూర్తిగా చాలా వరకు ఈ వరద ఎఫెక్ట్ అనేది కూడా ఎటువంటి పరంగా కూడా ఉండకుండా పూర్తిగా అయితే భద్రతా ఏర్పాట్లు అయితే తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది విజయ్. అయితే పూర్తిగా బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిన నేపథ్యంలో కూడా ఎంత దారుణంగా కూడా మరి కొద్ది గంటల్లో వర్షంతో పాటు ఈదురుగాలు కూడా ఉంటాయంటూ కూడా తెలుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. అల్పపీడన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి అల్పపీడనం నేపథ్యంలోనే ఇంకా ఏదైతే ఇటు ఏపీలో ఇటు కనుక విస్తారమైనటువంటి
వర్షాలకు గాను ఏదైతే కృష్ణా నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా లేకపోయినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఏదైతే ఇటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో అయితే కనుక ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కూడా ఇక మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కనుక ఇటు ఎడతెరపలేని వర్షాలు సైతం కూడా పడతా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఆ ఇంట్లో 5,52,640 క్యూసెక్లు అయితే ఉండగా ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం తోటి ఇక రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయితే జరుగుతూ ఉంది. ఇక నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా విపత్తుల నిర్వహణ సంస్థ సంబంధించి ఇప్పటికే వెండి ప్రఖర్ జైన్ సైతం కూడా ఒక ఏదైతే సందేశాలు అనేది కూడా మొబైల్స్ అందించినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అత్యవసర సహాయం కోసం ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ 112 అదేవిధంగా 1070 అయితే కనుక ఇటు అందుబాటులో ఉంచడం, ఎవరికైతే కనుక ఇటు సహాయం కొరకు ఎవరైనా కావాల్సి వస్తున్న వాళ్ళైతే కనుక హెల్ప్ లైన్ నెంబర్స్ కు కాల్ చేయాలంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం, అదేవిధంగా ఇక పునరావాస కేంద్రాలను సైతం కూడా ఇటు అందుబాటులో ఉంచడం కూడా జరుగుతోంది. దాదాపు విజయవాడలోనే 30 పునరావాస కేంద్రాలను అయితే కనుక ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ సాయి అయితే కనుక ఇటు ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే ఇబ్బందులు నదీ పరివాహక ప్రాంతాల్లో అయితే నివసిస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా అయితే కనుక ఈ యొక్క పునరావాస కేంద్రాలకు వెళ్లాలంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతుంది. అధిక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం కూడా ఇటు అందుబాటులో ఉంచడం కూడా జరుగుతోంది. ఎప్పటికప్పుడు కలెక్టర్ లక్ష్మీ సాయి మాత్రం ఇటు అధికారులను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు నైపుణ్యం కూడా తెలుస్తోంది. ఇప్పటికే నదిలో ప్రయాణించడం, అదేవిధంగా ఇరుతికి వెళ్ళడం, చేపలు పట్టడం చేరాలంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా అయితే ఇప్పటికే రహదారులు సైతం కూడా ఇటు ఈ యొక్క వర్షాలకి నీట మునిగినటువంటి నేపథ్యంలోనే ఇక వాటన్నిటినీ కూడా తీసి ఏదైతే ఇటు పునరుద్ధరించే విధంగా కూడా ఇటు అధికారులు, అదేవిధంగా రహదారులు కన్నా నేషనల్ హైవే సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇటు చర్యలు చేపట్టడం కూడా జరుగుతోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఏపీలో పడుతున్నటువంటి భారీ వర్షాలు ఎగువ నుంచి, అదేవిధంగా వరద ఉధృతి ఇటు ప్రకాశం బ్యారేజీకి రావడంతో ఇటు కృష్ణమ్మ సైతం కూడా పరవళ్లు తొక్కుతున్నటువంటి పరిస్థితులు అయితే అనుకున్నాను కూడా తెలుస్తోంది. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే ఇటు ప్రకాశం బ్యారేజీ గేట్లు 70 గేట్లు కూడా తీయడం, అదేవిధంగా సముద్రం మీద అయితే కనుక నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిని ఏదైతే ఇటు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా కూడా ఇటు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇటు అధికారులతో ఇటు ఎప్పటికప్పుడు కూడా అడిగి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.